అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ ఎలా రీడ్ చేయాలో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే ఏం చూడకండి, ఓన్లీ ప్రైస్ చూసి మనం మార్కెట్ ఎటెళ్ళగలుగుతుందో మనం చెప్పొచ్చు. ఓకే, దాట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఓకేనా? ఇప్పుడు చూడండి, మార్కెట్ ఎక్కడుంది? 24,000 దగ్గర ఉంది, రైటా? మీరు ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది అని ఈ 24,000 స్ట్రైక్ ప్రైస్ తీసుకుని 2420 పైన ఉంది కాబట్టి 185 ఉంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇది తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే 2450 దగ్గర పుట్‌లో ఎంత వాల్యూ ఉందని చూడాలి. ఎందుకు అంటే కాల్‌లో పెరగాలంటే పుట్‌లో మనకివ్వడానికి ప్రైస్ ఉండాలి. అంటే నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్‌లో. అవునా? ట్రేడింగ్ ఈస్ నథింగ్ బట్ జీరో సమ్ గేమ్ అంటారు. అంటే ఏంటి? కాల్‌లో పెరగాలంటే పుట్‌లో పడాలి. పుట్‌లో పెరగాలంటే కాల్‌లో పెరగాలి. రైట్. ఇప్పుడు మార్కెట్ పైకెళ్తుంది. ఓకే, పైకెళ్తుంది. అంటే ట్రెండ్ ఇవాళ చూస్తే మార్కెట్ ట్రెండ్ ఈస్ అప్ సైడ్. ఇక్కడ చూడండి, వి ఆర్ 155 పాయింట్స్ అప్ ఉన్నాం. సో మీరేం చేస్తారు ఇప్పుడు? అప్ సైడ్ ట్రేడ్సే చూడాలి. సో ఇప్పుడు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మీరేం చేయాలంటే ఫస్ట్ ఇది చూడండి. మీరు 24,000 కాల్ తీసుకున్నారు. కాల్ తీసుకుంటే 2450లో పుట్‌లో దీనికన్నా వాల్యూ ఎక్కువుందా లేదా అని చూడాలి. ఆ! ఇప్పుడు ఇది 24,000ది మనం రూ. 182 కొన్నాం. రైట్. 2450కెళ్తే ఇక్కడ రూ. 162 ఉంది మీకివ్వడానికి. అంటే మీరు కొన్నదెక్కువ, ఇక్కడ ఇవ్వడానికి ఏం లేదు. అంటే -20 తక్కువుంది. సో, మీకు 2450కెళ్ళాక గూడా ఈ ప్రీమియం ఎక్కువ పెరగదనమాట. సో, ఈ ప్రీమియం పెరగాలంటే ఎక్కడ పెరుగుతుంది మీకు? 24,100 దగ్గరికెళ్తే. 2480, 90 దగ్గరికెళ్ళినప్పుడు ఇట్ విల్ స్టార్ట్ ఇంక్రీజ్. ఇక్కడుంది మీకివ్వడానికి. ఇక్కడ 184, ఇక్కడ 187 అంటే రూ. 3 అంటే రూ. 24,100కెళ్తే ఇది రూ. 3 పెరుగుతుంది. అండ్ ఓకే, ఇది వద్దు. ఈ స్ట్రైక్ ప్రైస్ కాకుండా వేరే స్ట్రైక్ ప్రైస్ గూడా చూడొచ్చు కదా సార్ అంటే చూడొచ్చు. ఇప్పుడు అదే స్ట్రైక్ ప్రైస్ మీరు 2450 చూడండి. 2450ది తీసుకుంటే 2450ది మీకిక్కడ చూడండి 162 ఉందిక్కడ. అంటే రూ. 5 మీకు రూ. 5 ఇచ్చే ఛాన్స్ ఉంది 2450 దాకొస్తే. 2450 నుంచి 24,100కెళ్ళిందనుకోండి, ఇక్కడ 189 ఉంది. అంటే మీకు రూ. 30 ఇక్కడ యాడ్ అయితది. సో, మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి 2450 దాటితేనే ఈ ప్రైస్ గూడా పెరుగుతుంది. 2450 తర్వాత 24,100కెళ్తే ఈ అమౌంట్ కూడా ఈ రూ. 30 ఏది ఉందో ఇక్కడ యాడ్ అవుతుంది. సో, మీకు ఇది చూసుకోవాలన్నమాట. అంటే మీకు ట్రేడ్ తీసుకున్నప్పుడు మీకివ్వడానికి అపోజిట్ దాంట్లో ఉందా లేదా అని ఫస్ట్ చూసుకోండి. అలా ఉంటేనే తీసుకోండి. లేకపోతే తీసుకోకండి. ఇప్పుడు చూడండి, సేమ్ థింగ్ ఇంకోటి. ఇప్పుడు నేను పుట్ తీసుకుందాం అనుకున్నా. పుట్ తీసుకోవాలంటే ఏం చేస్తాను నేను? ఇప్పుడు మార్కెట్ 24,020 దగ్గర ఉంది. నేను 24,100 పుట్ తీసుకుందాం అనుకుంటున్నాను. 24,100 పుట్. దాని వాల్యూ ఎంత? 188. 24,100 24,000కెళ్తే గూడా ఇక్కడ చూడండి 182, 189 అంటే రూ. 6 ఇంకా ఉంది. అంటే 23,980 దగ్గరికెళ్తేనే దీంట్లో ఉన్న అమౌంట్ యాడ్ అవుతది. విచ్ ఈస్ అప్పుడు ఒక 20, 30 రూపీస్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ స్ట్రైక్ కూడా పెరగాలి అంటే మార్కెట్ హాస్ టు గో బిలో 24,000 కిందకెళ్తేనే ఈ ప్రైస్ పెరుగుతది. అర్థమైందా? అలా మీరు ఎప్పుడైనా స్ట్రైక్ ప్రైస్ తీసుకునేటప్పుడు చూడండి. ఇవ్వడానికి అపోజిట్‌లో ప్రీమియం ఉందా లేదా అని. ఇప్పుడు మేము కళ్ళు మూసుకొని నేను 24,000, 24,000 కాల్ తీసేసుకున్నాను. మార్కెట్ పైకెళ్తుందని. 2450కెళ్ళినా నా ప్రైస్ పెరగదు. 24,100 దగ్గరికెళ్తే మార్కెట్ 24,100 దగ్గరికెళ్తేనే నాకు ఈ ప్రైస్ పెరుగుతుంది. లేకపోతే పెరగదు. అపోజిట్‌లో కూడా సేమ్. 24,100 పెరగాలంటే మార్కెట్ హాస్ టు గో టు 24,000 కిందకెళ్తేనే నాకిది పెరుగుతుంది. లేదు, ఇప్పుడు మనకి ఎక్కడైనా తక్కువున్న దగ్గర తీసుకోవచ్చు కదా! అంటే రైట్. మంచి పాయింట్. ఇప్పుడు చూడండి, మీరు మార్కెట్ పైకెళ్తదనుకున్నారు. మీరు ఇప్పుడు ఇది తీసుకున్నారనుకోండి, 163 తీసుకున్నారు. కాల్ ఆ! ఛీ 155 కాల్ తీసుకున్నారు. 155 కాల్ తీసుకుంటే నాకు 24,100 దగ్గరికెళ్తే నాకు పెరుగుతది గదా! అని అంటున్నారు. కరెక్ట్. మీ థాట్ ప్రాసెస్ కరెక్ట్. కాకపోతే మార్కెట్ చూడండి 2418 దగ్గరే ఉంది. ఫస్ట్ 2450 దాటితేనే ఈ ప్రైస్ పెరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకేదైనా స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా గూడా మార్కెట్ ఆ స్ట్రైక్ ప్రైస్ కన్నా పైకెళ్తేనే, ఇప్పుడు అప్ సైడ్ అనుకోండి, కాల్ సైడ్ అనుకోండి. మార్కెట్ ఇప్పుడు మీరు 24,000ది కాల్ తీసుకున్నారనుకోండి. మార్కెట్ 2420 దాటితేనే మీకు 24,000ది కాల్ పెరుగుతది. ఓకే. సేమ్ థింగ్ పుట్ తీసుకున్నారు. 23,900దో, 950దో తీసుకున్నారు. లేకపోతే 24,000 పుట్టే తీసుకున్నారు.
అదెప్పుడు పెరుగుతుంది? 23,980 కిందకెళ్తేనే పెరుగుతుంది. సో, అలాగా మీరేదైతే స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నారో అపోజిట్‌లో చూడండి. ప్లస్ మార్కెట్ గూడా ఎక్కడుందో చూసి ట్రేడ్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అప్పుడే మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఏదైనా తీసుకోంగానే మీకు ఇమ్మీడియేట్‌గా పెరగడం మొదలుపెట్టాలి అంటే మీకు అపోజిట్‌లో ఇవ్వడానికి ఉండాలి. ఆ మార్కెట్ ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గరికెళ్ళినప్పుడు తీసుకుంటే ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉంటది. అదే అని చెప్తూ ఉంటాను గదా! సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వాల్యూమ్స్ బాగా ఉన్నాయా లేదా అని చూస్తాం. ఏవైతే వాల్యూమ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తున్నాయో అవి బ్రేక్ అయినప్పుడు ఎక్కువ పెరుగుతది. ఎందుకు పెరుగుతది అంటే అక్కడ అలా ఎస్ఎల్ హిట్ అవుతది. ఎవరైతే సపోర్ట్‌లో, రెసిస్టెన్స్‌లో పెద్ద వాల్యూమ్‌తో కూర్చొనున్నారో సెల్లర్స్ వాళ్ళది ఎస్ఎల్ హిట్ అవుతది. వాళ్ళ ఎస్ఎల్ హిట్ అవ్వాలంటే మార్కెట్ కొంచెం పైకెళ్ళాలి. దానికన్నా కిందకి రావాలి. అది జరిగినప్పుడు వాళ్ళు ఎస్ఎల్ హిట్ అవుతే వాళ్ళు పెద్ద పెద్ద వాల్యూమ్స్ కాబట్టి వాళ్ళ పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటారు. ఆర్ అడ్జస్ట్ చేస్తారు. అది చేసినప్పుడు మార్కెట్ మీ ఫేవర్‌లో మూవ్‌మెంట్ అవుతది. సో, అందుకే ఎప్పుడు చెప్తారు. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే తీసుకోండి. 1 అవర్ సపోర్ట్ ఆర్ 4 అవర్స్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు తీసుకోండి. మీకు మొమెంటమ్ బాగుంటుందని. థట్స్ హౌ. అది నేను చెప్పాలనుకున్నాను. సో, దీన్ని బట్టి మీకు అర్థం అయిందనుకుంటాను. ఆప్షన్ చైన్ ఎలా చూడాలి? స్ట్రైక్ ప్రైస్ ఏది తీసుకోవాలి? మనకు తీసుకోవాలంటే మనకు మొమెంటమ్ రావాలంటే ఎక్కడ తీసుకోవాలనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. నేను ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.